మిమ్మల్ని గాయకుడిగా, నేపథ్య గాయకుడిగా పరిచయం చేసిన ఘనత దాసరి నారాయణరావు గారికి దక్కుతుంది. ఆ కథ ఘనత ఏం కాదు, కానీ అది నా అదృష్టం అనుకోండి. ఈ జీవితంలో వచ్చే ప్రతి అవకాశం మన కాన్ఫిడెన్స్ని పెంచుతుందండి, కాన్ఫిడెన్స్ లెవెల్ని. ఒక వేదిక మీద పాడుతున్నాను, పాడుతుంటే ఆ వేదిక మీద నారాయణ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. నారాయణ రెడ్డి గారు ఆపాదమస్తకం పులకించి ఆయన మైక్ దగ్గరకు వచ్చి, ఈ గొంతు సినిమాల్లో ఇప్పటి వరకు వినిపించకపోవడం ఏమిటి, ఈ గొంతుని సినిమాలకు ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళ అదృష్టవంతులు అన్నాడు ఆయన. అనేదో అన్నాడు ప్రేమ కొద్దీ. వెంటనే దాసరి నారాయణరావు గారు లేచి, ఆ అదృష్టవంతుడిని నేనే అన్నాడు ఆయన. వెంటనే అన్నాడు ఆయన. అని నాన్నగారు శ్రీలేఖ సంగీతం, ఆ సినిమాతో శ్రీలేఖ సంగీత దర్శకురాలుగా నేను గాయకుడిగా పరిచయం అయ్యాను. 2 డ్యూయెట్స్ పాడించారు. 2 డ్యూయెట్స్ కోసం నేను క్యాసెట్ కొనుక్కున్నారా? చుక్క 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 ఒకటే ఏదో ఉంది నాలో. భువన చంద్ర గారు రాసిన ఒక పాట, బాగా హై పిచ్ లో ఉంటుంది ఆ పాట. అవునవును. సో అవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే బిగినింగ్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు నేను పాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే సాంస్కృతిక కార్యక్రమం ముందు మొదలవుతుంది. అవును, చీఫ్ గెస్ట్లు ఒక అరగంట లేట్గా వస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటే నా గొంతు తడబడేది. వీళ్ళు అసలు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళు మన దీంట్లో ఏమైనా తప్పు పడితే ఇట్లా ఈ నెగిటివ్ ఊహలు అనమాట. ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు, తప్పు ఎందుకు పాడడం అసలు, అలా తొణికిసలాడేది. అది ఎప్పుడైతే వీళ్ళందరి పరిచయం ఏర్పడిందో ఇవన్నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచి వాళ్ళు వస్తే ఎక్కువ ఇన్స్పిరేషన్ పొందటం. నేను ఎందుకోనండి, నేను పూర్తిగా చాలా ఆ సీన్లోకి వెళ్ళిపోతానండి. మీరు పాడితే ఆ ఒక్కసారి అది అనరా, అగాధమవు అనరా అనే భార్య అన్నపూర్ణమ్మ గారి సమక్షంలో, కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అసలు సాహిత్యాలు చూడండి ఎలా ఉంటాయో. వాళ్ళు రాయడం కోసం పుట్టారు. ఆ సాహిత్యాన్ని కాపాడే సంగీతమే ఉండేది తప్ప వెనకాల రణగుణ ధ్వని ఉండేది కాదు. సాహిత్యం ముందుండేది, సంగీతం వెనకుండేది పాత రోజుల్లో. ఇప్పుడంతా సాహిత్య లోతుల్ని మీరు ఆస్వాదించలేని స్థితిలో ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు మ్యూజిక్ ఉంది, ఇప్పుడు మ్యాజిక్ ఉంటుంది, సౌండ్ డామినేషన్. దానివల్ల ఏంటంటే భలే రాశాడు అని మనం తీరుబడిగా అనుకునే అంత వ్యవధి మనకు ఆ సంగీతం ఇవ్వదన్నమాట. అలాంటి స్థితి ఇవ్వదన్నమాట. ఏదో ఎప్పుడో ఒకటి మౌనంగానే ఎదగమని అట్లా ఎక్కడో కోట్లలో ఎక్కడో ఒక్కొక్క పాట మనకు అట్లా తగులుతుంటుంది. సో అదే మ్యాక్సిమం అంతా ఇప్పుడు ఆ స్థితి అంతా మారిపోయి, సిస్టమ్ మారిపోయి, ట్రెండ్ మారిపోయి, ఇదివరకు పాటలకి ట్యూన్స్ చేసేవాళ్ళు, తర్వాత కాలంలో మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుంది అనేవాళ్ళు, ఆ తర్వాత కాలంలో మ్యూజిక్ కంపోజింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మ్యూజిక్ సిట్టింగ్ అంటున్నారు. ఏమిటి మ్యూజిక్ సిట్టింగ్ ఇట. తర్వాత ఇప్పుడు కొత్తగా ఫీడింగ్ ఇప్పుడు ఏమిటో ఫీడింగ్ జరుగుతోందని. తర్వాత ఇంకో కొత్త పదం ఏమిటంటే ఆ హీరోలు వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు సంగీత ద్రష్టల్లాగా. వాళ్ళ సౌండింగ్ బాగుందండి. ఇప్పుడు పాట అసలు సంగీతం అనేది పోయి సౌండింగ్ అనేది మొదలైంది. అసలు మీరు ఒక సంగీతం అనే ఉదాత్తమైన పదం పోయి ఆ సౌండింగ్ చూడండి. ఆ సౌండింగ్ వల్ల ఆ పాటలు బాగానే ఉన్నట్టే ఉంటాయి, కాస్త వాటికి ఇమ్మీడియట్గా అతి త్వరలోనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అట్లా ఉంటాయి దాన్ని. రామారావు గారి పాండురంగ మహత్యంతో మొదలైన మీరు నాగేశ్వరరావు గారి అభిమానికి ఎలా మరి? ప్రేమాభిషేకం సినిమా కోసం అసలు టికెట్ల కోసం మీరు వెళ్ళి అసలు ఒక అభిమానిగా థియేటర్కి వెళ్ళి టికెట్ల కోసం పోట్లాడిన సందర్భాలు కూడా తెలుసుకున్నాను. అది ఎట్లా జరిగింది? నిజానికి నేను ఈ పర్టికులర్ వాళ్ళ అభిమాని అనేది ఏముంటుందండి. ఆ సీన్లో నేను లీనమైపోతే అక్కడ అది బాగుంటే ఆ సినిమాకి ఫ్యాన్ తప్ప, ఆ పాటలు అవి బయటకు ఫ్యాన్ తప్ప ఎన్టీ రామారావు గారే ఇంకా వేరే వాళ్ళని ద్వేషించడం అట్లా ఎప్పుడు లేదు. కానీ నేను విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చూడడం మొదలెట్టిన తర్వాత నాగేశ్వరరావు గారికి అభిమానిగా మారారు. కారణం ఏంటంటే ఘంటసాల గారి, నేను బేసిక్గా గాయకుడిని కాబట్టి ఘంటసాల గారి పాటని వెండి తెర మీద తనే పాడుతున్న అనుభూతి కలిగజేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే. అది ఆయన ముందే చాలాసార్లు చెప్పారు. ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేస్తున్నట్టుంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఒక ఆలాపన ఏదో అంటుంటే ఇలా అంటాడు. ఆయన గొంతు ఈ పక్కన నరం ఉబ్బి ఆయనే పాడుతున్నాడా? మీరు గమకం వస్తున్నప్పుడు లేకపోతే అది పెగులుతున్నప్పుడు
త్రిస్థాయిల్లో పాడుతున్నప్పుడు మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ గొంతు ఎక్స్ప్రెషన్స్, నరాలు ఉబ్బటం ఇవన్నీ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్గా అలా నటించగలిగే నటుడు వెండి తెర మీద ఒక్క నాగేశ్వరరావు గారు మాత్రమే. బికాజ్ ఆయన గాయకుడు కాబట్టి. బిగినింగ్ కాలంలో ఆయనే బాలరాజు సినిమా అవన్నీ ఆయనే పాడుకున్నారు. అలా నాగేశ్వరరావు గారు అంటే ఇదేంటి అది తీగా పాడుతుంటే ఆయన పెగిలి ఇది ఏంటిది ఈ పాట అయిపోయే లోపల ఏంటి ఈయన వెళ్ళిపోతాడా ఏంటి, అంత ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ గుండెలు తెగిపోతున్నాయి, నరాలకి స్వరాల పాశం వేసి ఓ పక్కన లాగుతున్నాడు ఘంటసాల గారు. ఈయనేమో అసలు నటనలో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. అట్లా చూసామండి. ఆ రకమైన ప్రేమ కానీ నాగేశ్వరరావు గారు ఏది పడితే అది అట్లా ఎప్పుడూ లేదు. అది రామారావు గారు ఏది పడితే అది అట్లా ఎప్పుడూ లేదు. బేసిక్గా ఘంటసాల గారి పాటకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళు. అట్లా నాకు రెండోది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మా నాయనమ్మ ద్వారా నేను భగవద్గీత అనేది నాకు చెవులకి సోకటానికి మా నాయనమ్మ గారి కారణం. ఆ రకంగా ఆధ్యాత్మికత అనే సబ్జెక్టుకి మళ్ళీ ఎన్టీ రామారావు గారు, ఆ భాష, ఆ గొంతు, మళ్ళీ నాగేశ్వరరావు గారి గొంతు మైనస్, అవును అది పీలగా ఉండే గొంతు. రామారావు గారి గొంతు అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనే ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిసైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పినపితామహి అంబికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. ఇది రామారావు గారు. సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. నేను చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి తెలుగు నేర్పడం కోసం ఒకసారి అది ఈ సంఘటన జరిగింది. శంకరదాదా MBBS సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా తమ్ముడు వేణుగోపాల్, ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్కి PRO, అప్పుడు చిరంజీవి గారికి PROగా ఉండేవాడు. అన్నయ్య చిరంజీవి గారు నిన్ను కలవాలనుకుంటున్నారు అంటే ఒకరోజు వెళ్ళాను. ఇలా అంటే చాలామంది పెద్దవాళ్ళు అతనికి ట్రైనింగ్ ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ అతని ఏజ్కి దగ్గరగా ఉండేవాడైతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ నేర్పించగలగటం అన్నది నీ వల్ల సాధ్యం అవుతుంది. గురువు శిష్యులు అనే ఆ డిస్టెన్స్ ఉంటే, ఆ భయము భక్తి అనే డిస్టెన్స్లోంచి ఏమీ నేర్చుకోలేరు ఈ జనరేషన్ వాళ్ళు. ఫ్రెండ్లీగా ఉండాలి. అలా అనుకుంటున్నప్పుడు ఎందుకో మార్నింగ్ టీవీ పెడితే ఆ టీవీలో నీ మాట, నీ ఇంటర్వ్యూ, నీ పాట ఇవన్నీ మేము ఇద్దరం చూసాము, నేను సురేఖ. నువ్వైతే బాగుంటుందని అనుకున్నాం, నీకు కుదురుతుందా అన్నాడు. అంటే నేను ఎక్కడో రామంతపూర్లో ఉంటాను, ఎక్కడో జూబ్లీ హిల్స్. ప్రతిరోజు అప్పుడు నాకు స్కూటరు, అది ఎక్కడ అయితే అక్కడ కిక్కు కొట్టుకుంటూ. అదే తర్వాత వేణుగారికి ఇచ్చారా మీరు? తర్వాత వేణుకి ఇచ్చాను. పెళ్లి కూడా అక్కడికే వచ్చాం. అప్పుడు చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు వస్తుండగా ముందుగా వచ్చాం. అవును. చిరంజీవి గారి ద్వారా ఆ తరానికి కూడా అసలు చాలా ఒదిగి ఉండటం. ఎంతసేపు మనం హీరోలం కాబట్టి క్యారవాన్లోనే ఉండాలి, అవి చిరంజీవి గారి జనరేషన్ వరకు లేదండి. వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు. ప్రతిదానికి ఊరికే అగ్రెసివ్గా ఉండి జనాల మీద పడిపోయి అట్లాంటి క్యారెక్టర్స్ కాదు అవి. అలా రామ్ చరణ్ దగ్గరికి ఇక తర్వాత అంటే 2-3 రోజులు వెళ్ళాను. ఊరికే దీన్ని ప్రాక్టీస్ చెయ్యి అని అతనికి ఇచ్చినవి ఎన్టీ రామారావు గారి దానవీర సూరకర్ణ డైలాగ్స్ క్యాసెట్, భగవద్గీత పుస్తకం, పెద్ద బాల శిక్ష, ఈ 3 ఇచ్చాను. తెలుగు ఇంతకంటే తెలుగుని సంక్షిప్తీకరించిన ఏమంటారు ఆర్టికల్స్ ఈ పెద్ద బాల శిక్ష ఇంకా ఏమీ లేవు అని అతనితో నేను ఒక 2-3 రోజులు ఏవో అనిపించి, ఆ తర్వాత నాకేదో కుదరక నిష్క్రమించాల్సి వచ్చింది. అది ఎవరికైనా ఇదే, నటుడు అవ్వాలంటే డిక్షన్ ఇంపార్టెంట్. లూజ్ భాష మాట్లాడద్దు. మాట్లాడడం వల్ల ఏంటంటే నీకు భాష మనకి కన్న తల్లండి. కమ్యూనికేషన్కి అదే కదా, అంతే కదా. ఆ కమ్యూనికేషన్కి నీకేదైతే ఒక సాధనం ఉపయోగపడుతుందో దాన్ని గౌరవించకపోతే ఎట్లా? ఆ సినిమాలో వాడేదో ఒక లేబర్ క్యారెక్టర్ ఏదో చేయాలనుకోండి, ఒక కూలీవాడు క్యారెక్టర్ చేయాలనుకోండి, అప్పుడు వాడి భాష మాట్లాడు. అసలు ఇప్పుడు హీరోలు కూడా అదే మాట్లాడేస్తే ఎట్లా? స్థాయి మర్చి వెళ్దామా ఏంటది, వెళ్దామా ఏంటి? అధ్యయనం అనుశీలన 2 ఉండటం. అందుకే ఇందాక జంజాల పాపయ్య శాస్త్రి గారి ఆయన అన్నాడు, చదువు నేర్వని నాడు శంకరుడు అన్నాడు, చదువు నేర్చెడి వేళ శంకరుడు అన్నాడు.
శంకరుడు. చదువు ముదిరిపోయి శంకరుడననయ స్నిగ్ధ మధురహాస శ్రీనివాస అన్నాడు. అంటే ఈ 3 దశల్లో కూడా వాడెక్కడ శంకరుడు అనలేడు అనమాట. వాడు అనలేదు. శనివారం శా పలకల, నాకు వాడు శా పలకదనమాట. అట్లా ఎలా అది? దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసేస్తారు? దాన్ని ఎలా సమర్థిస్తారు? మన ఎవరో ఆ గాయకుడు అలా పాడుతున్న దాన్ని ఒక రచయిత సమర్థిస్తున్నాడు. పైకి వెళ్తే ఇలా వస్తుందని. పైకి వెళ్తే అలా వస్తుంది. ఇప్పుడు నేను అనలేదు, మహాపాపం. నేను ఏమంటానంటే టీచర్స్ స్టూడెంట్స్ విషయంలో, పాలకులు పాలితుల విషయంలో, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో శిక్షణ ఇచ్చే సమయంలో అతి కఠినంగా ఉండాలని మనుధర్మశాస్త్రం చెప్తుంది. మనం ఇప్పుడు అడ్డదిడ్డంగా ప్రధాన్నే విమర్శించేసి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు వాళ్ళని తగలబెట్టడం ఒక కల్చర్ లాగా మారింది చూడండి, దురవస్థ. ఇప్పుడు ఇది ఏమని చెప్పాడు చూడండి, ఎవరికైతే ఈ ఆసక్తి లేదో వాడికి బోధించవలదు. ఇదంతే నా తపస్కాయ నా అభక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి. భగవద్గీత. ఎవడు పడితే వాడికి చెప్పొద్దు, ఎవడు పడితే వాడికి భగవద్గీత పుస్తకాలు ఫ్రీగా ఇచ్చేసేయద్దు. వాడు చదవడు, అప్పుడు నీ ఎఫర్టు నీ డబ్బు 2 వేస్ట్ అవుతాయి. అందుకని ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి. వాడికి ఇంట్రెస్ట్ ఉందా వాడికి చెప్పు, గురుగారు నాకు ఒక్క శ్లోకానికి అర్థం చెప్పండి అన్నాడు. వాడికి కావాల్సింది ఏంటి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. వాడికి శ్రద్ధ ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి, ఆసక్తిని గమనించి చెప్పేవాళ్ళు ఇదివరకు గురువులు. అవును, ఆ సమయానికి అతనికి ఏం ఆసక్తి ఉందో వాడు ఖాళీ లేదురా రేపు రాపో అంటే వాడు రేపు రాపో అన్నాడు కాబట్టి ఈడేం గురువు? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు అదే గురువులు ఇంటికి రావడం, టీచర్లు మా కాలేజీలో చేరండి అంటే ఈ గురువులందరూ కలిసి స్టూడెంట్లు కొంపలకు వెళ్తున్నట్టు కదా అర్థం. అప్పుడు వాడికి ఏం లక్ష్యం ఉంటుంది? వాడు తప్పు చేస్తున్నాడు, వాడికి టీసీ ఇచ్చి పంపించేస్తే వీడికి వచ్చే ఇన్కమ్లో అప్పుడు వీడికి ఒక అకౌంట్ పోయిందనమాట. అందుకని వాడిని మందలించి కూర్చోబెడతారు తప్ప వాడు ఎంత దుర్మార్గాలు చేసినా కాలేజీలో వాడిని అలాగే ఉంచుతారు. సో ప్రతిదీ వ్యాపారం అయిపోయిన తర్వాత, ప్రతిదీ మీ తెలివితేటల్ని కాలాన్ని డబ్బుగా మార్చుకోవడమే జీవితం అయిపోయిన తర్వాత మీకు విలువలు కొన్ని లక్షల యోజనాల దూరంలో ఉంటున్నాయి. మీరు ఏది చూసినా కూడా డబ్బు కాదు. డబ్బు అనుకునేవాడికి వాడికి ఒక విషయం చెప్పాలి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మేలిమి బంగారము మృంగబోడు. ఒక్కసారి కరోనా వచ్చి డెత్ బెడ్ మీద చేరితే మా దగ్గర డబ్బు చాలా ఉంది, ఎలాగైనా బతికించండి డాక్టర్ అంటే బతికించారా? అలాగే బతికించగలిగారా? మన మధ్యలోనే ఉన్న మహాత్ముడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రభుత్వాలు కూడా ఆయన వెనక ఉండి, ఆయన లేదు ఉండాల్సిన వెంకయ్య నాయుడు గారితో సహా మీ దేనికి ఆలోచించద్దు, ఆయన మళ్ళీ ఆరోగ్యంగా వెనక్కి రావాలి. తీసుకురాగలిగామా? మన చేతిలో ఉంటుందా? నువ్వు 100 కోట్లు సంపాదించావనుకుంటే అందులో ₹1 కూడా నిన్ను వెనక్కి తీసుకురావడానికి ఉపయోగపడదు. అండర్లైన్. నువ్వు చేసిన మంచి పనులు చేయి. అందుకనే నీ దగ్గర డబ్బు ఉంది, సమాజానికి సద్వినియోగం చేయి. నువ్వు ఖర్చు పెట్టుకో, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఖర్చు పెట్టుకో. నెక్స్ట్ లెవెల్ ఫైనల్ లెవెల్, హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది, దాని పేరు కంట్రిబ్యూషన్ అంటారు. కంట్రిబ్యూషన్, తిరిగి సమాజానికి ఇవ్వడం. కొంతన్నా వచ్చిపోవద్దు, ఇచ్చే పోవాలి ఇక్కడి నుంచి. అందుకని భగవద్గీత మనకి చెప్పే అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఏదైతే సమాజం నుంచి తీసుకున్నావో అది నీతో ఇంకిపోతుంది, నువ్వు ఏదైతే నీ నుంచి సమాజానికి ఇచ్చామో అది నీ వెంట వస్తుంది. ఎంత గొప్ప మాట మాట్లాడాడు చూడండి. అదే వెంట అదే ఏదైతే ఇచ్చావోట అది నీ వెంట వస్తుందట. ఎలా అంటే ఇదే పోయిన తర్వాత నీ గురించి తరాలు మాట్లాడేసుకున్నాయి. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఎన్టీ రామారావు గారు ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. ఏమిచ్చాడంటే భాష, జాతి కాపాడాడైనా. శ్రీకృష్ణదేవరాయలు శిలలపై శిల్పాలు చెక్కినారు అని మాట్లాడుకుంటున్నాం, మనం పాడుకుంటున్నాం. ఎందుకంటే శత జయంతి సందర్భంగా రామారావు గారి శత జయంతి, ఘంటసాల గారి శత జయంతి, అల్లు రామలింగయ్య గారి పూర్తయింది. ఆ మహానుభావుల గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చి వెళ్ళిన సంపద అది. అంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు ఎంత పవిత్రంగా, ఇది పవిత్రం, ఇది గుర్తుపెట్టుకోవాలండి. చాలా గొప్ప మాట అది, సాక్రెడ్నెస్. అది లేకపోతే జీవితమే కాదు. భగవద్గీతలో పవిత్రం అనే మాట ఒక చోట ఉపయోగిస్తాడు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. జీవితంలో ప్రతి ఒక్కడు విధిగా 3 కర్మలు ఆచరించవలసింది. ఆ 3 ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం దేవతల కోసం వాళ్ళు చేస్తారు, నువ్వు ఆ హవిస్సు వాళ్ళు తీసుకుంటారు.
నీకేం కావాలో ఇస్తారు. దానం, ఆర్తులకి దానం చేయి, సమాజానికి ఉపయోగపడుతుంది. తపస్సు ఫైనల్గా ఏంటి? ఎవరి అనుగ్రహం కోసం? ఏ పరమాత్మ సృజన వల్ల మనం జన్మించామో ఆ పరమాత్ముడి అనుగ్రహం చేత ఆ పరమాత్మలో కలిసిపోయే స్థితి ఒకటి ఉంది, దాని పేరు మోక్షము, శాశ్వతానందమయ స్థితి. మళ్ళీ ఈ సంసార ప్రవృత్తిలోకి రాని స్థితి, దానికోసం తపస్సు. ఇవన్నీ చేయాల్సిందే. ఈ చేస్తేట మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన జీవితాన్ని పవిత్రమనర్చును అంటాడు. పవిత్రం. వాడు మాట్లాడితే ఎందుకు జనాలు అలా వింటారు అంటే వాడు నిరంతరం అదే సాధనలో ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళక్కర్లా. మీరు చాలా వందల సమస్యలతో ఆయన దగ్గరికి, ఆ తపస్వి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అంతే. ఆయన మీతో మాట్లాడకపోయినా ఆ సమాధానం మీకేదో కమ్యూనికేట్ అవుతుంది. చిరంజీవి గారితో మీ ఆ తొలి పరిచయం, మిమ్మల్ని అభినందించినటువంటి ఆ సంఘటన. చిరంజీవి గారితో తొలి పరిచయం విలేకరిగానే, జర్నలిస్ట్గానే ఆయనతో తొలి పరిచయం. నేనంటే ఆయన చాలా ఇష్టపడేవారు. కారణం ఏంటంటే నేను బయట భోజనం చేసేవాడిని కాదు. నాకు ఈ సినిమా పరిభాషలో నన్ను బాక్స్ ఆఫీస్ అని పిలిచేవాళ్ళు. ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకుని తింటానని, ఆఫీస్లో బాక్స్ పెట్టుకుని తింటానని. షూటింగ్లకి వెళ్ళినా కూడా నా బాక్స్లో నేను తినేవాడిని. రోజు దాసనారాయణరావు గారు అన్నారు, ఇవాళ ఒక్కరోజన్నా మా దగ్గర భోజనం చేయవా, ఏముంది ఆ బాక్స్లో అన్నాడు. అంటే నేనన్నాను, మీరు ఇవాళ షూటింగ్ ఓపెనింగ్ 6ంటికి పెట్టారు. 6ంటికి పెడితే మా అమ్మ ఎప్పుడు లేస్తుందో తెలుసా అండి? 4 గంటలకు లేచి 5 గంటలకల్లా అన్నం ఆ బాక్స్లో పెట్టి సిద్ధం చేయకపోతే నేను ఇవాళ షూటింగ్కి వచ్చే అవకాశం ఉండదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది గురువుగారు అన్న. బా కొట్టేవా, కాస్త ఆవకాయ ముద్ద కలిపి పెట్టి నాకు ముందు. నా బాక్స్లో ఆయన భోజనం చేసిన సందర్భాలు. అట్లా నేను వెళితే బయట ఏమి తినను. చిరంజీవి గారి ఆఫీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయన పిలిపించినప్పుడు వెళ్ళినప్పుడు, ఆయన బెల్ నొక్కి సురేఖ గంగాధర్ గారు వచ్చాడు తెలుసుగా అనేవాడు. ఆ లోపల నుంచి హార్లిక్స్ అలాంటివి వస్తుండేవి. అట్లా ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఒకసారి ఆయన ఆరాలోకి ఎంటర్ అయిన వాళ్ళు, ఆయన సర్కిల్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటాడు. వాళ్ళ టాలెంట్స్ని బట్టి వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థానాన్ని జాగ్రత్తగా అది బాగా మెయింటైన్ చేసేవాడు. పాత రోజులు రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అని మాట్లాడతాను. ఆ తర్వాత నాకు పరిచయం లేకపోవటం వల్ల నేను వాళ్ళ గురించి చెప్పలేను. వాళ్ళలో కూడా ఎలాంటి మహాత్ములు ఉన్నారో నేను చెప్పలేను. అట్లా మన స్టేట్ గవర్నమెంట్ ఘంటసాల గారి 60వ పుట్టినరోజు, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 60వ పుట్టినరోజుని ఘనంగా చేస్తూ ఆ కార్యక్రమం మొత్తం నాకు అప్పచెప్పింది. ఉదయం గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం, సాయంత్రం చిరంజీవి గారు అయితే బాగుంటుంది, నేను వెళ్ళి అడుగుతానని నేను ఒక ఆయన్ని అడిగాను. సాయంత్రం ఆయన వచ్చాడు. ఆయన వచ్చే టైంకి రవీంద్ర భారతి ప్రాంగణం అంతా జనాలు, నైట్. ఈ కారు లోపలికి రాదనమాట, రోడ్డు మీద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. లోపలికి వచ్చాం. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన నిరాడంబరంగా మాట అన్నాడు, మేమేదో పేరుకు పెట్టుకున్నామండి చిరంజీవి అని. మరణించిన తర్వాత ఒక పాట వింటే మనస్సుకి ఎంత సాంత్వన కలుగుతుందో, ఒక పవిత్రమైన భావన కలుగుతుందో, మన భుజం మీద చేసి నేనున్నానని పలకరించే స్నేహితుడు చూసినప్పుడు మనకెంత ఆనందం కలుగుతుందో, ఘంటసాల గారి పాట వింటున్నప్పుడు నాకు అలాంటి ఆనందం కలుగుతుంది. ఆయన భగవద్గీత విన్నప్పుడు నాకు అంత ఆనందం కలుగుతుంది. నిజమైన చిరంజీవులు వాళ్ళు. అట్లా తనని తగ్గించుకుని ఇంకొకరిని పెంచే ఏమంటారు ఒక ఆలోచన విధానం ఎంతమందికి ఉంటుంది. అది ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఘంటసాల గారిది అదే స్థితి. ఘంటసాల గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో చాలా గొప్ప మాట ఏంటంటే, ఇప్పుడు మీకు పద్మశ్రీ వచ్చింది కదా, ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు అని అడిగారు ఆయన్ని. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నేను తిండి తిప్పలు లేని రోజుల్లో, వారాలు చేసుకుని బతికే రోజుల్లో విజయనగరంలో ఒకళ్ళు ఇళ్ల ముందు నిలబడి, అమ్మా నేను ఘంటసాల వెంకటేశ్వరరావుని వచ్చాను, ఇవాళ మీ ఇంట్లో ఏమన్నా భోజనానికి ఏర్పాటు ఉందా, అవకాశం కల్పించగలరా అంటే, లేదయ్యా రేపురా అంటే ఇంకో ఇంటికి వెళ్తారనమాట.
అలా ఏ తల్లి నా జోలెలో మొదటి కబళం వేసిందో అది నాకు అష్టైశ్వర్యాలు గల జీవితాన్ని ప్రసాదించి ఇవాళ పద్మశ్రీ దాకా నన్ను పెంచింది అన్నాడంటే, బాగా ఎదిగిన తర్వాత మేము జీవితం ప్రారంభ దశలో నేను ముష్టెత్తుకుంటూ ఉండేవాడిని అని ఎవడన్నా చెప్తాడా? ఎవరు చెప్పరు. మహాత్ములు అయితేనే ఒప్పుకుంటారు సత్యం. వాళ్ళు అలాంటి వీళ్ళని యోగులు అంటాం, యోగులు అంటాం. వాళ్ళు దాంతోనే అనుబంధం తప్ప లౌకికమైన ప్రపంచంతో వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి ఎన్ని శాలువాలు కప్పినా కూడా వాటి వంక ఇలా మురిసిపోతూ చూసుకోరు. సో అందుకని మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, జీవితంలో నిన్ను ఎవరు పలకరించినా వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండు. జీవితంలో ఎవరు నిన్ను పెంచడానికి ప్రయత్నించినా వాళ్ళ పట్ల నువ్వు కృతజ్ఞతతో ఉండు. 10 మెట్లు ఎక్కితే 11వ మెట్టు ఎక్కగానే కింద ఉన్న 10 మెట్లని తన్నేసే వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం. ఈ వ్యాపారాల్లో కూడా మా దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. వ్యాపారాల్లో వీళ్ళందరూ మన వాళ్ళని మా వ్యాపారంలోకి తీసుకున్నాను సార్, ఫైనల్గా నన్ను రోడ్డు మీదకి తోసేశారు వీళ్ళందరూ అంటుంటాడు. ఆ ఒక్క బాధ చాలు, చాలదు వీళ్ళు తర్వాత కాలంలో వీళ్ళందరూ సర్వనాశనం అయిపోవడానికి. చాలు, ఒక్క మాట చాలు. సో అందుకని ఎవడో ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు తరచు రోగాలు వస్తుంటాయి? నేను ఇందాక చెప్పింది అదే, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ జననాన్ని, మరణాన్ని, మృత్యువుని, ముసలితనాన్ని, వ్యాధుల్ని, వీటి వల్ల కలిగే దుఃఖాన్ని, దోషాన్ని గుర్తించటమే జ్ఞానము అని చెప్తుంది భగవద్గీత. ఇప్పుడు తలనొప్పి వచ్చేసింది, ఈ రోగం వచ్చేసింది, ట్రీట్మెంట్ చేసేసుకున్నాం అని కాదు. ఈ రోగం ఎందుకు వచ్చింది ఆ మూలాల్లోకి వెళ్ళాలి. ఏంటి నువ్వు చేసిన దోషం ఏమిటి? సో ఐచ్ఛికంగా కానీ అనైచ్ఛికంగా కానీ అసలు నువ్వు మనసా వాచా కర్మణ ఇంకొకరిని నువ్వు హింస పెట్టడానికి వీల్లేదు. అహింస అంటే అది. అహింసకు ఇంకా గొప్ప అర్థం చెప్పాడు. ఇంకా 5 లెవెల్లో అహింస అంటే అర్థం ఏమిటంటే, నీ తపశ్శక్తి వల్ల నీ సమక్షంలో కూడా హింస జరగదుట. అసలు అది మనం ఊహించలేము. అది నువ్వు హింసించడం కాదు, నీ తపశ్శక్తి వల్ల, నీ అహింస అనే తపశ్శక్తి వల్ల నీ సమక్షంలో కూడా హింస చేయడానికి ఇంకొకటి సాహసించడు. అవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. శంకరాచార్య స్థాపించిన మొదటి పీఠం శృంగేరిలో, ఆయన అక్కడికి వెళ్ళి ఆ పీఠం పవిత్రత, అది ఆ క్షేత్ర మహత్యం ఏమిటో తెలుసుకోవడానికి వెళ్తే, జోరున వర్షం కురుస్తుంటే వర్షంలో పాము తన ఆహారమైన కప్పకి అది కడుపుతో ఉంటే దానికి నీళ్లు పడకుండా, పైన వాన పడకుండా దానికి పడగ పడుతోందిట. ఊహించగలమా ఇది? అస్సలు ఊహించలేము. పాముకి ఆహారం కప్ప కనిపిస్తే దానికి అసలు గులాబ్ జామ్ కనిపించినట్టే తినేయాలి కదా. అలా తినకుండా దానికి అది గర్భవతి అని దాన్ని గుర్తించి వర్షం పడకుండా దానికి పడగ పడుతోందంటే ఇక్కడ. అందుకని చాలా చోట్ల మహర్షుల అట్లా ఉంటారు ఆశ్రమాలు, మహర్షుల కుటీరాల్లో కూడా మీకు పులులు కనిపిస్తాయి, సింహాలు కనిపిస్తాయి, పక్కనే లేళ్ళు, ఇవన్నీ కలిసి మేతలు వేస్తుంటాయి చూడండి. అంటే వాటి సహజ ప్రవృత్తిని విస్మరించి, మర్చిపోయి, వాటిలో ఉన్న క్రూరత్వం పూర్తిగా పోయి, మా స్వభావం ఇది అని మర్చిపోయి అన్నీ స్నేహపూర్వకంగా ఉంటాయట. దేనివల్ల? తపశక్తి వల్ల. ప్రతి చోట అలాగే ఉంటుంది. నువ్వు లౌకికంతో ఎప్పుడైతే 100% ఉన్నావో నీకు ఎప్పటికీ ఆరా డెవలప్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వారికి ఆరా డెవలప్ కాదు. అట్లాంటి వారు ఆరా డెవలప్ కాదు. అదే చెప్పేది, స్పిరిచువల్ ఆరానే ఆరా. మెటీరియలిస్టిక్ లైఫ్లో నీకు ఎప్పటికీ ఆరా డెవలప్ కాదు. అలా చిరంజీవి గారు ఆ సభలో తనను తాను అలా తగ్గించుకుని మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత భగవద్గీత రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత 700 శ్లోకాల భగవద్గీత పాడిన అసలు మన దేశంలో మన తెలుగువాడు కావడం చాలా గర్వకారణం మనందరికీ. 700 శ్లోకాలు 7 సంవత్సరాల్లో ఆత్మశుద్ధిగా గానం చేసి తెలుగువాడైన మన గంగాధర శాస్త్రి మన తెలుగు వాళ్ళకి ఏమంటారు పంచిపెట్టిన వరంగా నేను భావిస్తాను అని భగవద్గీత. అది చిన్న విషయం కాదండి. అవన్నీ కారణం ఏంటంటే, అసలు మామూలుగా నేనే చాలా కొన్నిసార్లు ఏదో నైరాశ్యం, నిస్తేజం వచ్చి, సార్ ఇది ఏదైనా బయట చేసి పంపిస్తారంటే, నేను ఇప్పుడు హోంవర్క్లు చేయట్లేదండి అని చెప్తున్నా. హోంవర్క్లు చేయట్లేదని చెప్తున్నా. వాడు అక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తాడు, మనం లైటింగ్ అంతా అరేంజ్ చేసుకుని వాడు చెప్పిన మ్యాటర్ నోట్ చేసుకుని అది చేసి మనం కెమెరాలు ఇవన్నీ పెట్టుకుని అద్దెకి తెచ్చుకుని ఒక బయట చేసి వాళ్ళకి పంపిస్తే అది వేసుకుంటారట. అంటే ఏ అనుభూతికి లోన్ అవ్వకుండా ఎట్లా పంపిస్తారు? అది ఏమిటో వాళ్ళు వచ్చి కూర్చుని మేము ఇలా చేసాము గురువు గారు అంటే ఒక ఆనందం. వాళ్ళు మనం ఒక నో అనం, అప్పుడు అర్థం చేసుకుంటాం మీకున్న ఆసక్తి ఏంటో. ఇందాక గురు శిష్యులకి ఇదిలాగానే లేకుండా అక్కడ ఫోన్లో చేసి మీరు నా పంపించేయండి, 7:30 పంపిస్తారుగా అంటుంటాడు వాడు, టైం లిమిట్ పెట్టి. అలాంటిది దీని మీద అప్పటికే అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ ఈ భగవద్గీత విని మాట్లాడింది
వారికి పంపిస్తే నేనేం మాట్లాడతాను గంగాధర్, ఇంత పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ అంటున్నాడు ఆయన. ఈయనేదో తక్కువైనట్టు. ఆయన తనంత చాలాసార్లు అలా అది కోట్ల మందిని ప్రభావితం చేసినవాడు మామూలు వాడ. రెండోది ఏంటంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, నెక్స్ట్ జనరేషన్ కృష్ణరాజు, శోభన్ బాబు. ఈ మధ్యలోంచి అసలు అలా అసలు వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఇతని సినిమా రిలీజ్ అవుతోందంటే వాళ్ళు భయపడుతూ సంబంధం లేని పర్సనాలిటీ వాళ్ళు ఇంకెక్కడో, అసలు యాక్చువల్గా క్యారెక్టర్స్ పరంగా చూస్తే వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ళు రాముడు కృష్ణుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఈయనేమో తుకారాము, ఏమంటారు బెంగాలీ శరశ్చంద్ర దేవదాసు ఇతడే, ఉత్తరాది మహాకవి కాళిదాసు ఇతడే, తమిళనాట విష్ణు భక్తుడి విప్రనారాయణ, కర్ణాటక ముద్దుబిడ్డ అమరశిల్పి జక్కన్న, ఇష్టపడే అష్టపదుల ఒరిస్సా జయదేవుడు, మహారాష్ట్ర సంఘ సంస్కర్త తుకారాముడు. ఈ దేశంలో దాని ఏమంటారు నేషనల్ ఇంటిగ్రేషన్ కలిగిన క్యారెక్టర్స్ని చేసిన ఒకే ఒక్క నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. దేవుళ్ళన్నీ ఆయన పనిచేసుకున్నాడు, భక్తులన్నీ ఈయన పనిచేసుకున్నాడు. ఈయన వచ్చేసరికి ఏం మిగల. కానీ వాళ్ళు కూడా చిరంజీవి సినిమా వస్తుందంటే ఇదేంటే సంవత్సరానికి 12-15 సినిమాలు చేసేస్తున్నారు వీళ్ళు. అదేంటి ఆ ఫాలోయింగ్ ఏంటి, ఇదేంటి, ఒక బర్త్డేకి ఒక పుట్టినరోజుకి 3 హెలికాప్టర్లో 3 ప్లేసుల్లో జరుపుకునే స్థాయికి 4 స్టేషన్స్ గ్యాంగ్ లీడర్. మన ఇద్దరి తొలి పరిచయం కూడా చిరంజీవి గారి ఇంట్లో జరిగింది. అన్నయ్య 100 days ఫంక్షన్ మరుసటి రోజు నాతో కూర్చోవటం ని ఆయన ప్రత్యేకంగా ఫీల్ అవుతుండేవాడు. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుండేవాడిని. అంజీ సినిమా షూటింగ్ టైంలో షూటింగ్ టైంలో సార్ నేను ఇవాళ కలుస్తున్నాను అని మెసేజ్ పెట్టాను, వచ్చేసాయి అన్నాడు ఆయన. అట్లా ఎందుకు రేపు ఎల్లుండి లేకపోతే ఇంకో 4 గంటల తర్వాత అలా చెప్పొచ్చు కదా, వెంటనే ఎందుకు అన్నారు అన్న. అసలు నువ్వు నన్ను కలవవు కదా, నువ్వు ఎప్పుడో వస్తావు, అందుకని ఇట్రా అని పక్కన వాడిని పిలిచి 1 గంట వరకు ఎవరు లోపలికి వచ్చి షార్ట్ రెడీ అని చెప్పొద్దు అనేవాడు ఆయన. నీతో కూర్చుంటే ఒక ఆనందం అయ్యా, ఒక ఎడ్యుకేషన్, అట్లా వినాలనిపిస్తుంది అనేవాడు. సో అంటే మంచిని వినడంలో, నాలెడ్జ్ సంపాదించడంలో, గెయిన్ చేసుకోవటంలో అతను చాలా చాలా గొప్పవాడు. మీరు ఎన్ని పాటలు పాడారు కదా దీనికి అందులో నేను ఈ హోంవర్క్ చేయడంలో అన్నాను కదా, అట్లాంటిది ఇది మీ బయట కావాలండి అని అంటే సరే నేనే పంపిస్తాను. ఆ బయట మీరు చూడండి, దాని మేకప్ వేసుకోవాలి. అవును, ఈ స్పిరిచువాలిటీకి ఇది ఆధ్యాత్మిక సారం, భారతదేశపు ఆధ్యాత్మిక సారం, భారతదేశం ఉనికి. నారాయణ రెడ్డి గారు అంటారు, నా దేశం భగవద్గీత. ఒక్క మాటలో తేల్చాడు ఆయన. జ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టిన టెక్నాలజీ ఏమన్నా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. దానికి ఆ సబ్జెక్ట్ గురించి చెప్పడానికి కాస్త పవిత్రంగా ఉండాలి కదా. వెనకాల ఒక ఆరా ఒకటేదో ఒక వాడారు, ఏదో స్క్రీన్ వాడారు, విని ఎవ్వరూ లేకుండా ఆయన ఆ డైలాగ్ ఏదో 2 సార్లు చదువుకుని ఏం అవసరం అండి ఇది, ఆ హోంవర్క్ ఏం అవసరం ఆయనకి ఇవాళకి. అది వాళ్ళు నిజంగా చిరంజీవులే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. వాళ్ళు మీరు పాడిన పాటల్లోకెల్లా నాకు చాలా ఇష్టమైన పాట చిరంజీవి గారి గురించి మీరు పాడిన పాట. ఫ్యాన్స్ సినిమాలో జేకే భారవి గారు మీ చేత పాడించారు, మొగల్తూరు మగ మహారాజా నమః. అది ఉందా మీ దగ్గర? దానికోసం వెతుకుతున్నాను సార్. అది నేను మీకు పంపిస్తాను, కావాలి. అది దీంతో పాటు మీరు అడిగిన దాంతో పాటు దానికి ఏం పెద్ద డిస్క్రిప్షన్ చెప్పలేను, కానీ 2 వాక్యాలైన నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర మీద తీసిన సినిమాకి టైటిల్ సాంగ్ నేనే ట్యూన్ చేసి పాడాను. అలాగే చిరంజీవి గారి జీవిత చరిత్రని సినిమాగా తీయాలని జేకే భారవి గారు ఫ్యాన్స్ అని ఒక సినిమా తీశాడు. నిజంగా ఎవరన్నా ఇది అట్లాంటివి తీసి ఆగిపోవడానికి వీల్లేదండి, కానీ జరిగినాయి. అసలు అది అలా జరగటానికి వీల్లేదు. మీ ఫ్యాన్స్ అందరూ కలిసి అది ఏదో ఒకటి చేసి దాన్ని ఓటీటీ కన్నా తీసుకురావాలి. అప్పుడు ఏంటి గౌరవం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నేను చిరంజీవి ఫ్యాన్ అనుకోండి, ఆ చిరంజీవి సినిమా ఆయన మీద సినిమా తీసి ఆగిపోయింది సార్ అంటే అది ఎవరికి అవమానం? అది మీతో సినిమా తీస్తే వర్కౌట్ కాదండి అని ఆయనకి చెప్పడమా? లేకపోతే మీతో సినిమా తీస్తే మీ వాళ్ళు ఎవ్వరూ సహకరించట్లేదని ఫ్యాన్స్కి చెప్పడమా?
లేకపోతే మీతో సినిమా తీస్తే మాకేదో కొన్ని క్లిప్పింగ్స్ కావాలంటే మీతో ఈ 150 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లో ఒక్క ప్రొడ్యూసర్ కూడా సహకరించలేదంటే ఆయనకి ఆనందమా? హిట్టో ఫట్టో తర్వాత సంగతి, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలితం పరమాత్మకు అర్పిస్తాం, డ్యూటీ సిన్సియర్గా చేస్తాం అంతే. ఆ భారవ్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు, అతను తపస్వి అండి. అతను డబ్బు సంపాదించుకునే యాటిట్యూడ్ ఉంటే, సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించాలనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ వాక్కు ఎంత షార్ప్గా ఉంటుందో మనకు తెలుసు ప్రత్యక్షంగా. రూపాయి అక్కడ పెట్టకపోతే నోట్లోంచి వాక్కు రాదు అక్కడ. ఇతను అలా కాదు, అతను ఒక కైండ్ ఆఫ్ పిచ్చివాడు అనమాట. ఒక ఉన్మాదిలాగా ఉంటాడు, ఒక తపస్విలాగా ఉంటాడు, ఒక చిన్న పిల్లవాడిలాగా ఉంటాడు, ఒక జ్ఞానిలాగా ఉంటాడు. అతను తీసిన సినిమా అది. నేను చూశాను. మొగల్తూరు మగమహారాజాయ నమః, ఫ్యాన్స్ హార్ట్ నివాసాయ నమః. అట్లా చాలా బాగుంటుంది పాట, గొప్ప పాట. అసలు చాలా కొణిదెల శివశంకర వరప్రసాదాయ నమః చివరిలో. అట్లా చేసిన చిరంజీవిని అంత ప్రేమించి అంత ఆరాధించి మీరు మళ్ళీ ఒక దశలో ఇంకోటి ఏంటి తెలుసా, ఒక దశలో రాఘవేంద్రరావు గారు, జేకే భారవి గారు ఇద్దరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మంజునాథ సినిమాలో ఒక క్యారెక్టర్ అడగలేని స్థితిలో ఉన్నారండి అప్పటికి. అప్పుడేదో కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా నేను అడగలేనులే, నాకు ఇప్పుడు ఈ దశలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా వెళ్ళి నేను కూర్చునే అంత నాకు ఇది లేదండి అని భారవి, రాఘవేంద్రరావు గారు, భారవి గారు. మరి ఇప్పుడు ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారంటే గంగాధర్. వెంటనే నేను ప్రత్యక్షం, చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి నువ్వు, వాడు స్టోరీ చెప్తాడు, మంజునాథ స్టోరీ చెప్తాడు అని. అలాగే అంటే నువ్వు నీకేమీ ఇప్పుడు మేమే సాధ్యం కాదంటున్నాం కదా, నువ్వు అలా ఎందుకని లేదన్నాడు. నా కోసం కాదు కదా అది, మీ స్వార్థం లేదా? నా స్వార్థం లేదు. ఇప్పుడు నాకేమన్నా మీరేమైనా పాట ఇవ్వాలా? మిమ్మల్ని నేనేం అడగట్లేదు కదా. ఆయన ఏం అడుగుతా, నేను ఇది మీకోసం అని చెప్పి మొదలెడతా. ఇస్తే ఇస్తాడు, ప్రయత్నం కోసం కదా నన్ను పిలిచింది, ఇప్పుడు అడుగుతా నేను అంటే ఫోన్ చేశా. ఆయన మాట్లాడారు. సాయంత్రం 5 గంటల తర్వాత 5 నిమిషాల సమయం కావాలి మీకోసమే అన్న 3 మాటలు. అంటే నువ్వు అసలు ఎప్పుడు నన్ను ఏది అడగవు, ఏది ఆశించవు కదా, నువ్వు అట్లా అడిగావంటే అందులో విషయం ఉంటుంది. కానీ రేపు నేను మృగరాజు షూటింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాను, ఇవన్నీ ఆ సామాన్లు సర్దుకునే ప్రయత్నంలో ఉన్నాను, లగేజ్ సర్దుకునే ప్రయత్నంలో. వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుందామా? కాదు ఇవాళే కూర్చోవాలి. నేను అందుకని 5 నిమిషాలు అన్నా. 5 నిమిషాల తర్వాత మీరు సమయం పెంచితే అది మీ అకౌంట్లో పడుతుంది అన్నా. నాకు సంబంధం లేదు. సరే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ భారవి నాతో వచ్చాడన్న విషయం తెలియదు ఆయనకి. తెలియదు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయన చెప్పు అందరూ ఎలా ఉన్నారు, ముందు క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత ఏమిటి దేనికోసం వచ్చాము, ఏం తెలుసు కదా భారవి అన్నమయ్య ఒక నటుడి దిశని మార్చినవాడు, ఒక నటుడి జీవితానికి పవిత్రతని ఆపాదించినవాడు, ఒక డైరెక్టర్ని అప్పటిదాకా షేక్ హ్యాండ్లు ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పే స్థితి నుంచి కాళ్ళకి నమస్కారాలు, మీ జన్మధన్యం అని ఇలా 2 చేతులు ముకులిత హస్తాలతో ఫ్యాన్స్ నమస్కారాలు చేసే గొప్ప సినిమా ఇచ్చినవాడు. ఇప్పుడు అదే ఇంకొక ఆపర్చునిటీ మీకోసం సిద్ధంగా ఉంది, మీరు అంగీకరిస్తే ఆయన 5 నిమిషాల్లో విషయం చెప్తాడు, 5 నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం. డీటెయిల్డ్ నేరేషన్స్ తర్వాత చూసుకుందాం. ఏమిటది? మంజునాథ. ఆ మంజునాథ సినిమా టైటిలే మీరే శివుడు. వీళ్ళు ముందు అనుకున్నది మంజునాథుడి క్యారెక్టర్కి మొదట అమితాబ్ బచ్చన్ అనుకున్నారు, తర్వాత రజనీకాంత్ని ఒక ఇమేజ్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అని. అంటే అప్పుడు ఆ డిస్కషన్లో నేనన్నాను, అసలు ఏం పెట్టినా కూడా అందులో మంజునాథుడు కనపడ్డు, అమితాబ్ బచ్చనే కనపడతాడు, ఇక్కడ ఇదే కనపడుతుంది, రజనీకాంతే కనపడతాడు. రెండోది మంజునాథుడు అంటే శివుడు అంటే నటరాజు, ముందు వాడు అద్భుతంగా డ్యాన్స్ చేయగలగాలి, అందులో లీనమైపోయి. సో ఈ దేశం మొత్తం మీద చూసుకున్న ఆ పాత్రకి మీరు తప్పితే ఇంకొకరు ఉండటానికి వీల్లేదు. వీళ్ళు కూడా అనుకుంది మిమ్మల్ని అనుకున్నప్పటికీ మిమ్మల్ని చేరడానికి ఏవో అడ్డుపడుతున్నాయి, అందుకని నేను వచ్చాను అన్న. చెప్పండి అన్నాడు. ఆయన స్టార్ట్ చేశాడు, ఇలా కూర్చున్నాడు చిరంజీవి గారు. తర్వాత ఇట్లా కూర్చున్నవాడు కుర్చీలో ఒక 5 నిమిషాలు అయింది, అది దించాడు.
ఇంకొక 5 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు అయింది. ఆ టేబుల్ మీద ఇంకొక 5 నిమిషాలు అయింది. అది దిగేసి కింద కూర్చున్నాడండి. కింద కూర్చుని ఆ సీన్స్లో ఇన్వాల్వ్ అయిపోయి, పేరుకు మంజునాథ అని టైటిల్ కదా, అది భక్తుడికి సంబంధించిన సినిమా. కానీ సినిమా మొత్తం అన్యాపదేశంగా, సినిమా మొత్తం ఆ దేవుడి స్మరణే ఉంటుంది, శివనామస్మరణే ఉంటుంది. మళ్ళీ మంజునాథుడు ఎప్పుడు వస్తాడు, మళ్ళీ చిరంజీవి గారు ఎప్పుడు వస్తాడు, అవును, అలాగే ఉంటుంది సినిమా అంతా. మొత్తం అంతా కనిపిస్తే 5-6 సీన్ల కంటే ఉండవు, కానీ సినిమా అంతా ఆయన ప్రస్తావనే ఉంటుంది. అంటే ఇది ఏమని చెప్తాం మనం ప్రెస్కి అన్నాడు ఆయన. అంటే ఇది గెస్ట్ క్యారెక్టర్ కాదు, బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పండి అన్న. ఓ సూపర్. అలా లీనమైపోయి కింద పడి దొలుతున్నాడండి ఆయన. ఆ సెంటిమెంట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అతను, నేనేమంటానంటే ఒక దశ వరకే అది తెగితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాలురు, వాళ్ళు మనకి చాలా ఏమంటారు చిరకాల మిత్రుల స్నేహితులతో ఎలా ఉంటామో అలా మసులుకుంటారు వాళ్ళు ఎప్పుడన్నా మిస్లీడ్ అయితే, ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎప్పుడన్నా మిస్లీడ్ అయ్యారంటే ఎవరి ప్రభావం వల్ల మిస్లీడ్ అవ్వటం తప్ప వీళ్ళకి పుట్టిన బుద్ధి కాదని అర్థం. అందుకని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత చుట్టూతా ఉన్న వాళ్ళది. ఎందుకంటే మళ్ళీ అటువంటి వ్యక్తులు పుట్టరు. డెఫినెట్గా 150 సినిమాలు చెప్పి ఎప్పటికండి, ఇది సంవత్సరానికి ఒక్కొక్కటి చేస్తుంటే ఎప్పటికవుతాయి అది. అసలు ఒక దశలో తెలుగు నేల మీద రామారావు గారి తర్వాత చిరంజీవి గారు మన ఫ్యామిలీ మెంబరు. ఆయన ఇంటిల్లిపాది వెళ్ళి ఆయన సినిమా చూసి రావడం, ఆయన విజయం మన విజయంగా భావించడం ఒక సోషల్ హ్యాబిట్. అలాంటి వాళ్ళతో అంటే వీళ్ళందరి సహచర్యం కూడా బేసిక్గా ఏంటంటే, నేను ఒక విషయం చెప్తుంటాను, ఎంత గొప్ప టీవీ అయినా, లేటెస్ట్ టీవీ అయినా, 8K టీవీ అయినా, దానికి రిసీవర్ సరిగ్గా లేకపోతే, యాంటెనా సరిగ్గా లేకపోతే దాని పిక్చర్ చూడలేము. అట్లాగే దేవుడు నాకు చాలా గొప్ప యాంటెనా ఇచ్చాడు, గొప్ప వాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు వీళ్ళ చేత ప్రశంసలు పొందాలి అనే ఇన్స్పిరేషన్ ఎప్పటికప్పుడు లోపల రగులుతూ ఉండేది. దానికోసం చాలా ప్రాక్టీస్, చాలా అధ్యయనం, ఇవన్నీ చేయాలి. అయితే నాగేశ్వరరావు గారి ముందు కూర్చొని నేను ఇండస్ట్రీకి వచ్చిన 1-2 తొలినాళ్లలో ఆయన భగవద్గీత చెప్పి ఆయన కరెక్ట్ చేయాలనే ఇదేమిటి, నిస్వార్థంగా ఉండటం, తర్వాత సినిమా తాలూకు పిచ్చి అలవాట్లు లేకపోవడం, ఇవన్నీ గమనిస్తారు. మనమందరం మనం ఎలాగో నాశనమే, ఆయనకి ఎందుకురా ఇస్తే ఏమంటారు, ఒక మిల్క్ షేక్ ఏదైనా ఇవ్వండి, ఒక కూల్ డ్రింక్ కూడా ఆఫర్ చేసేవాళ్ళు కాదు. సో చాలామంది ఈ మందు కొడితే కానీ పెరగదు. ఏమిటది, చాలా గొప్ప వాళ్ళకి ఎలాంటి అలవాట్లు లేవు. అది నువ్వు అనుకుంటున్నావు, మందు కొడితే మాకు తాగి ఎవడైతే తాగబోసాడో ఆ వాడి మొహానే కక్కేసి అక్కడే పడిపోయి అక్కడే అలుకులాడి అక్కర్లేదు, పరుగు పోయేంత వరకు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, అది ప్రతివాడు తెలుసుకుంటే ఇది అనవసరమైన జోలికి వెళ్ళవండి. నీ కష్టం నువ్వు ఎప్పుడైనా దురలవాట్లకు లోనయ్యావనుకోండి, నీ కష్టం ఎదురైతే, నీకు దురలవాట్లు లేకపోతే నువ్వు వెంటనే నీకు గుర్తొచ్చేది ఫ్రెండ్స్, ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఒక గుడి, ఒక మంచి ప్లేసు, మంచి టూరిస్ట్ స్పాట్, వీటికే వెళ్తాం. నీకు దురలవాట్లు ఉన్నాయనుకోండి, నీకేదో దురదృష్టమైన సంఘటన జరిగిందనుకోండి, ఫస్ట్ నీకు గుర్తొచ్చేదే వెంటనే ఓపెన్ చేయటం, కూర్చోవటం, అక్కడే తాగి, నీకు నీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే అక్కడే పడిపోతావు. అది ఎందుకంటే మనకి సుఖదుఖే సమీకృత్వ లాభాలాభౌ జయో అంటాడు. ప్రతి వాడి జీవితంలో చూడండి, కంటిన్యూస్గా సుఖం ఉండదు, కంటిన్యూస్గా దుఃఖం ఉండదు. ఈ సుఖ దుఃఖాలు పాసింగ్ క్లౌడ్సే. సో మధ్యలో పోయేది సుఖం అయితే లేదా సక్సెస్ అయితే దాన్ని పట్టుకుని విర్రవీగితే, ఆ టీవీలు పెడుతుంటే అసలు కొంతమంది ఆర్టిస్టులు సీనియర్స్ పట్ల వాళ్ళకి గౌరవం ఉండదు, భాష పట్ల, సమాజం పట్ల. కొంతమంది వాడెవడో డైరెక్టర్, వాడికి ఆడియన్స్ మీద కూడా గౌరవం ఉండదు. వాడికి వాళ్ళు ఎదవలు కాబట్టి నా సినిమా చూస్తారు, మీతో ఎవరు తీస్తున్నారంటే వాడొక ఎదవ అంటాడు. ఏమి జీవితాలు అసలు అవి. ఉదాహరణకి మనకు ఒక దరిద్రుడు అనుకోండి, ఆ దరిద్రుడు అన్నవాడు వాడి టైం బాగుండి వాడు ఒక ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, వీడి ఐడియాలజీ కరెక్టే అనుకుని ఒక 1000-2000 మంది దరిద్రులు తయారవుతారండి. సబ్స్క్రైబ్ RTV తెలుగు.